ఈ భూమండలం మీద బాగా గుర్తుంచుకోండి నేను చెప్పిన మాటలు. ప్రతి వ్యక్తి తన బుర్రలో పెట్టుకోవాలి మాట. వాత పిత్త కఫాల మీద జరిగే అద్భుతమైన వ్యవహారం అంతా కూడా మీకు దేశీయ వైద్య విధానంలో మాత్రమే వస్తుంది. వాత రోగాలకి ఫలానా కాల పరిమాణం, పిత్త రోగాలకి అంటే శరీరాన్ని ఇబ్బంది పెట్టి వేడి చేసే రోగాలకి ఫలానా కాల పరిమాణం, అట్లాగే ఈ కఫ రోగాలకు సంబంధించిన అంశాలన్నీ కూడా ఫలానా కాల పరిమాణం. అయితే వీటికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఈ భూమి మీద మన మహర్షులు అందించిన గొప్ప తత్వం ఏంటంటే, ఒక మనిషి శరీరాన్ని వాత పిత్త దోష కఫాల ఆధారంగా వచ్చే రోగాలపై పరిశోధన చేసి మనకు ఆయుర్వేద వైద్యాన్ని అందించడం జరిగింది. అయితే ఇక్కడ మహర్షులు తన అద్భుతమైన పరిశోధన మీరు బాగా గమనించండి. ఇక్కడ అద్భుతమైన పరిశోధనల ద్వారా ఈ భూమి మీదకి అతిపెద్ద సబ్జెక్ట్ అంటే అతిపెద్ద వైద్య శాస్త్రాన్ని ఈ భూమండలం మీదకి అందించడం జరుగుతుంది. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటారా, మీకు ఏ వైద్య శాస్త్రంలో కూడా తగ్గని రోగాలు, వాత పిత్త కఫ రోగాలు, ఈ తగ్గని రోగాలన్నిటికీ కూడా కేవలం ఆయుర్వేదంలో మాత్రమే తగ్గుతుంది. మీరు చూడండి, ఈరోజు సైనసైటిస్ వచ్చిందనుకోండి, మీరు అల్లోపతికి వెళ్తే డెఫినెట్లీ ఆపరేషన్ చేసుకోవాలి, లేకపోతే కార్టికో స్టిరాయిడ్స్ కొట్టుకోవాలి. ఆ స్టిరాయిడ్స్ కొట్టుకొని అది పీల్చి గొట్టంగోళీలు పీల్చి అది బుర్ర పిచ్చోడి కంటే అధ్వానంగా తయారైంది. కానీ ఇక్కడ ఆయుర్వేదంలో ఏమవుతుంది, ఆయుర్వేదంలో ఈ రసగంధక లేపనాలు అంటే ఏదైతే అక్కడ ఆ రోగానికి సంబంధించిన అంశాలు ఉంటే మనం తీసుకునేటప్పటికి ఆ రోగం తగ్గిపోవడం జరుగుతుంది, అంటే సమూలంగా అంటే మూలంగా. అట్లాగే శరీరాన్ని పట్టి పీడించే, ఈరోజు చూడండి ఎంత అద్భుతమైన మీకు ఈ విద్య గురించి చెప్తున్నాను. శరీరాన్ని పట్టి పీడించే 80 రకాల వాత వ్యాధులు. పక్షవాతం అతి భయంకరమైనది, ముఖపక్షవాతం అతి భయంకరమైనది, ఒక చెయ్యి పనిచేయకపోవడం అతి భయంకరమైనది, ఒక కాలు పనిచేయకపోవడం అతి భయంకరమైనది, తొడలు కుంచుకపోవడం అంటే తొడలు బిగబట్టకపోవడం అతి భయంకరమైనది, కడుపు నొప్పి. ఈరోజు కడుపు నొప్పితో ఎంతోమంది చనిపోయారు. ఆ కడుపు నొప్పికి సంబంధించిన అంశాలు అల్లోపతి వైద్య విధానంలో వాళ్ళకి దొరకక, అంటే వాటికి సంబంధించిన మెడిసిన్ దొరకక, నాకు బాగా కడుపు నొప్పి వస్తుంది, ఏం చేయాలనో తెలియక స్కానింగ్లు చేయించుకొని మందులు, నానా రకాల మందులు మింగి ఏం చేయాలో తెలియక చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. గర్భసంచిలో నీటి బుడగలు, గర్భాశయంలో గడ్డలు, క్యాన్సర్, గర్భసంచిలో ఏదైతే ఈ గర్భానికి సంబంధించిన సరిగ్గా క్లీనింగ్ జరగకపోతుందో అక్కడ రక్తం ద్వారా ఏర్పడే గడ్డలు, ఇలా రకరకాల రోగాలకు అన్నిటికీ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, కేవలం ఆయుర్వేద శాస్త్రము మాత్రమే పనిచేస్తుంది. మోకాలు నొప్పులు అంటే కాల్షియం గోళీలు మింగితే మోకాల నొప్పులు తక్కువ కావు, 100% తక్కువ కావు. అట్లాగే ఏదైతే మోకాల నొప్పులకు సంబంధించిన నొప్పి మాత్రలు వేసుకుంటారో 100% తక్కువ కాదు. కిడ్నీలకు సంబంధించిన అంశం తీసుకోండి, శరీరంలో ఏ భాగానికి సంబంధించిన అంశమైనా తీసుకోండి, 100% అలోపతిలో తగ్గదు. కేవలం అది నియంత్రిస్తుంది మాత్రమే అక్కడ వచ్చిన ఉపద్రవాన్ని. అట్లా మీరు ఏదైతే నొప్పితో బాధపడతారో అక్కడ ఆ నొప్పికి ఉపశమనం ఇస్తుంది, కానీ నొప్పిని సమూలంగా తగ్గించదు. ఇక్కడ భగవంతుడి సృష్టి, పరమేశ్వరుడు అందించిన మహా గొప్ప సబ్జెక్ట్ ఇది వైద్య శాస్త్రం, ఆయుర్వేదం. ఇది అట్లాగా పరమేశ్వరుడి పాదాల చెంత నుండి భూమండలం మీదకి వచ్చిన తర్వాత మహర్షులు దీని మీద అన్వేషణ చేసి ఫలానా మనిషికి అంటే ఫలానా వ్యక్తిలోకి ఈ రకరకాల రోగాలు వస్తాయి ఈ రకరకాల ఆహార పదార్థాల ద్వారా అని చెప్పి వాళ్ళు తెలుసుకొని మొక్కల మీద పరిశోధన చేసి అందించిందే ఈ మహా గొప్ప వైద్య శాస్త్రం. దీని ద్వారా తగ్గని రోగాలంటూ లేవు, 100% తగ్గుతాయి రోగాలు. ఏ రోగానికైనా కూడా మంచి మందు ఉంటుంది, కానీ తయారు చేసే నిపుణులు అంతరించిపోయారు కాబట్టి కొంత మేర ఈరోజు మాలాంటి వాళ్ళు కొంత ఈ భూమికి రుణపడి ఉన్నాం కాబట్టి ఏదో కొంత వైద్య శాస్త్రాన్ని వదలలేక దీన్ని పట్టుకొని ఇంకా మేము మందులు తయారు చేస్తూ ఉన్నాం. ఇట్లాంటి మందులు వాడడం ద్వారా ఏమవుతుందంటే మీకు మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, పక్షవాతము, ముఖపక్షవాతం, ఒక చేయి పని చేయకపోవడం, గుండెలో దడ, కడుపు నొప్పి, ఆయాసము, రోగము, కుంటికాలు, కుంటి చెయ్యి, ఇలా రకరకాల ఎన్నో రకాల 80 రకాల వాత వ్యాధుల మీద బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దీని ఒక్క మూల్యం ఎంతనో తెలుసా, సరి సమానంగా ఒక మనిషికి దాదాపు 50 లక్షల నుంచి కోటి రూపాయల ఆ మూలంని అంటే ఆ ధనాన్ని కాపాడుతుంది ఒక్క గోళీ. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, 50 లక్షల నుంచి కోటి రూపాయల ధనాన్ని కాపాడుతుంది, మానసిక ప్రశాంతతనిస్తుంది, ఓ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండి తన ఇంటి సభ్యునిగా ఉండి ఆ ఇంటిల్లిపాదిని కాపాడుతుంది ఈ గోళీ. అట్లాంటి మహా అద్భుతమైన గోళీ ఈరోజు వాతారు గుటికగా ఈరోజు మీ ముందుకు తీసుకొని వచ్చాం. మీ గోళీ వేసుకునే విధానాన్ని ఆల్రెడీ మన దగ్గర ఒక 2 కొనుగోలు చేయడం జరిగింది. ఒకసారి వాళ్ళు అడిగారు కన్ఫ్యూజ్ అవ్వకుండా, సార్ ఒకసారి మీరు వీడియో తీసి పెట్టండి గోళీ వేసుకునే విధానాన్ని అని చెప్పి. చాలా సింపుల్ అండి, ఎందుకంటే ఈ గోళీ వేసుకునే దాంట్లో
ఈ గోలి మేము తయారు చేసేటప్పుడు జరిగిన ఒక చిన్న పొరపాటు ఏంటంటే సైజు మాకు చుట్టలేకపోయామన్నమాట. అయితే గాలి కారబెట్టాము, సైజు కూడా చుట్టలేకపోయాము, కొంచెం కష్టమైంది. చూడండి, ఈ గోలి ఒక మినప సైజు ప్రమాణం మనం గోలి తీసుకొని దీంట్లో మనం ఏం చేయాలి, ఆవు నెయ్యి, ఇలా ఆవు నెయ్యి తీసుకోవాలి. ఆవు నెయ్యి తీసుకొని ఒకసారి ఇగో కొంచెం మిరియాల చూర్ణం, మీకు ఇక్కడ మిరియాల చూర్ణం ఇక్కడ కనిపించడానికి వేస్తున్నాను. చూడండి, సింపుల్ అండి. మీరు ఇక్కడ ఏం చేశారు, మినపప్పు సైజులో గోలి తీసుకున్నారు. ఇంతకంటే ఎక్కువ తీసుకోకూడదు, మినపప్పు సైజులో గోలి తీసుకోవాలి, కొద్దిగా ఆవు నెయ్యి తీసుకోవాలి, మిరియాల చూర్ణం తీసుకోవాలి. ఈ మూడింటిని కలిపేసాడు. ఇక్కడ మిరియాల చూర్ణం ఇవ్వడం ద్వారా ఇక్కడ ఏమవుతుందంటే గోలికున్న దోషాలని కూడా ఈ మిరియాల చూర్ణం హరించి వేస్తుంది. ఈ మిరియాల చూర్ణం యొక్క గొప్పతనం ఏంటంటే గోళీలలో ఉండే దుష్ప్రభావాలని, అంటే ఒక్కొక్కసారి ఇప్పుడు మోతాదుకు మించి వేసుకునే వాటి వల్ల మనకు దుష్ప్రభావాలు ఏర్పడతాయి. ఈ మిరియాల చూర్ణం ఏం చేస్తుందంటే విషానికి మంచి వీరుగుడు అన్నమాట. 7 మిరియాలు మన జోబులో ఉంటే ఎంతటి విషానైనా కూడా విరగొట్టచ్చు. పాము కాటుకి కూడా మిరియాలు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అంతటి మహా గొప్ప ఔషధ మూలిక, అంటే ఔషధ వనంలో మనకి దొరికే అద్భుతమైన మూలిక మిరియాలు. చూడండి, ఇలా తీసుకున్న దాన్ని సింపుల్గా ఇప్పుడు మనం ఏం చేసాము, నెయ్యి, మినపప్పు సైజులో గోలి, తర్వాత కొంచెం మిరియాల చూర్ణం కలిపి ఇట్లా తీసుకోవాలి. ఇట్లా తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే ఓం నమ శివ అనే నామస్మరణ ఒక 5 సార్లు చేయాలి. ఓం నమ శివ, ఓం నమ శివ, ఓం నమ శివ, ఓం నమ శివ, ఓం నమ శివ.